టు అంకుశం న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాప్తాడులో గెలుపు నాదే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. అనంతలో సందడి చేసిన అనసూయ. భద్రాద్రిలో మంత్రి తుమ్మల పర్యటన. సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ దేవస్థానం ఆవరణంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర. ములుగు నియోజకవర్గానికి మొదటిసారిగా అడుగు పెడుతున్న పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. రాప్తాడు అభివృద్ధి విషయంలో తాను మాట్లాడితే కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. నిన్నటి రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కొన్ని పనులు చేయలేకపోయానన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేనే అసంతృప్తి అంటూ కొందరు ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో తాను మాట్లాడుతున్న సమయంలో కొన్ని పనులు చేయలేకపోయినట్లు తెలిపారు. గత 4.5 ఏళ్లుగా ప్రజల్లో లేని పరిటాల కుటుంబం ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే జనంలోకి వస్తున్నారని విమర్శించారు. 4.5 ఏళ్లుగా వీరు ధర్మవరం రాప్తాడు నియోజకవర్గాల్లో విస్తృతంగా కాంట్రాక్టర్లు, వ్యాపారాలు, క్రషర్లు నడుపుతున్నారని, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లకు కాంట్రాక్టు తీసుకుంటే 16 రోడ్లు పూర్తి చేశారన్నారు. అదే రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లకు కాంట్రాక్టు తీసుకున్న పరిటాల సునీతకు సంబంధించిన సంస్థ కేవలం 3 రోడ్లు మాత్రమే పూర్తి చేసిందన్నారు. రోడ్లు వేయని గ్రామాలకు వారు వస్తే ఖచ్చితంగా గ్రామస్తులు నిలదీయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో నాతో పాటు నా సోదరులు సొంత డబ్బులతో అభివృద్ధి సేవ కార్యక్రమాలు చేస్తున్నామని ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతుగా పనిచేస్తున్నానని ప్రకాష్ రెడ్డి అన్నారు. మా రాప్తాడు నియోజకవర్గము, మా కుటుంబము, మా ప్రజలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కలిసి ప్రేమగా నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి అంతే ప్రేమను మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మా బాధ్యత సత్యంత వరకు మేము ఇది చేస్తూనే ఉంటాం. జగనన్న ఆశీస్సులతో 17,000 ఇళ్లను శాంక్షన్ చేయించుకున్నాం. ఇంకొక 8,000 ఇళ్లను మళ్ళీ శాంక్షన్ పంపినారు. ఢిల్లీకి పోయింది ఫైలు. జలజీవన్ మిషన్ ద్వారా 135 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఇంటింటికి కుళాయిలకు కూడా దాదాపుగా 15-16 కోట్లు అదనంగా అవి కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అంటే దాదాపు 150 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి. అదేవిధంగా అనంతపురం తగరకుంట రోడ్డు తప్పనిసరిగా ఎన్నికల్లోపు పూర్తి చేసుకుంటాం. దాని మీద మేము పూర్తిగా శ్రద్ధ పెట్టున్నాం. అదేవిధంగా తోపుదుర్తి రిజర్వాయర్ కూడా ఈ మధ్యన మెగావాల్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎన్నికలలోపు దాని పనులు మొదలు పెడతాం. గణనీయమైనటువంటి ప్రోగ్రెస్ను కనపరుస్తామని తెలియజెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజెప్పమని మిమ్మల్ని అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే ప్రెస్ మీట్ లో నా నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి 25 సంవత్సరాల తెలుగుదేశం ఎమ్మెల్యే హయాంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది. రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లు, ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లు కలిపి 52 రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది. అంటే ఎల్నారాయణ చౌదరి కాంట్రాక్టరు, ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీకులు, వీళ్ళంతా ఒకటే. అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ 52 రోడ్లలో 2018 నుంచి నేటి వరకు 5.5 సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన 19 రోడ్లలో 16 రోడ్లు వేసినారు సుంతక్క. కొత్తగా ఎమ్మెల్యేగా ఆడపై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి 19 రోడ్లలో 16 రోడ్లు పూర్తి చేసింది. రాప్తా నియోజకవర్గంలో 33 రోడ్లకు గాను 3 రోడ్లే పూర్తి చేసినారు. దానిలో కూడా ఇంకా ఒకదానికి బీటీఐలో, అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారు అనేది తెలుస్తోందంటే 3-4 అనుకో. అంటే 25 సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల పైన మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, విశ్వాసము, కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేటతెల్లం అవుతా ఉంది. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రజలారా,
ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా, ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సునీతమ్మను వేయించమనండి, ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి, పరిటాల సునీతను ప్రశ్నించండి. ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి. ఒక 30 రోజులు గడువు ఇవ్వండి, మా ఊరి రోడ్డు 30 రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో, ప్రొటెస్టో, నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి. అయినప్పటికీ కూడా పరిటాల సునీత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. అనంతపురంలో జబర్దస్త్ అనసూయ యాంకర్ సందడి చేశారు. అనంతపురం నగరంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అనసూయ పెద్ద ఎత్తున హాజరైన యువకులు అనసూయని చూసేందుకు ఏకపడ్డ జనం. వాడికి అట్లా పెడతట్లు చూస్తాడు. మంజు అంటే యా మంజు Thank you once again, Anantapur Press and Media. Thanks. A photo nidama, oka phone ivandi please. ఏంటి తీసుకో వాడు
బాగుంది కదా The cost is also just 3,000. వాట్ That's what, ma'am. 3,000 కూడా కాదు, ₹1 తక్కువ. సూపర్ సూపర్, వెరీ నైస్. అస్సలు అనిపించట్లేదు. That's what- 25. No, that's what, like I said, ma'am. ఇంకో 0 పక్కన పెట్టాలనుకుంటున్నాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. మగువా సారీస్ విల్ మేక్ యూ లైక్ దట్. నా వాయిస్ చాలా అనంతపూర్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఎంత ఎనర్జెటిక్ క్రౌడ్ ఈరోజు, చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మన మగువా ఫ్యాషన్ మాల్ లాంచ్ ఈరోజు నేను రావడం జరిగింది అనంతపూర్. అండ్ ఇక్కడ ద క్రౌడ్ అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. సో మన మగువా ఫ్యాషన్ మాల్ చాలా అద్భుతమైన, ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 5 floors, 6 floors. 6 floors లో చాలా అమేజింగ్ కలెక్షన్స్. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, దెన్ వీ హ్యావ్ క్రిస్మస్, న్యూ ఇయర్ ఉంది, దెన్ సంక్రాంతి పండుగ. సో వీ హ్యావ్ వెరీ స్పెషల్ డేస్ ఇన్ అవర్ లైఫ్. చాలా మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో తప్పకుండా అనంతపూర్లో. And this is your 49. Oh yeah, I forgot about that. Yeah, sorry. So 49 రూపాయలకి they came up with amazing offers for their launch. అండ్ ఆల్సో అనంతపూర్ జనాల కోసం కూడా చాలా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చాలా అద్భుతమైన ఫ్యాషన్ అండ్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ విత్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ ప్రైజెస్. నా 49, one of the offers is 49 rupees ki sari. I don't know if we get a hanky in that price these days, but thank you Magua Fashion Mall for bringing fashion at such affordable price to Anantapur. Congratulations to Anantapur also, because you have Magua Fashion Mall with you today, from today. So hearty congratulations to Chaitanya Garu, Gokul Ravi Garu and the entire team of Magua Fashion Mall. Thank you so much Anantapur once again for the grand welcome. సినిమా రిలీజ్కి ఒక 4-5 ఉన్నాయండి. అందులో 3 తమిళ సినిమాలు ఉన్నాయి. అండ్ దెన్ we have Razaka, we have Pushpa 2 అయితే right now ongoing అన్నమాట. That's the only film that I'm shooting. మీరు తిన్నారు కదా ఇందాక. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అనంతపూర్. ఇవాళ మాకెంతో ఆనందంగా ఉంది. నాన్నగారి ఆధ్వర్యంలో మగ్వా ఫ్యాషన్ మాల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ పేరుతో 40 సంవత్సరాలుగా ఇదే ఫామ్లో ఉన్నాము. ఓన్లీ మెన్స్కి, కానీ కిడ్స్కి, లేడీస్కి కూడా అందించాలి, తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఫస్ట్ విజిట్ చేయండి, రేట్లు గమనించుకోండి, క్వాలిటీ చెక్. భద్రాచలం వద్ద అదనపు వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం వద్ద వంతెన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని, వేగవంతం చేయాలని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి తాను 2015లో శంకుస్థాపన చేస్తే నేటి వరకు పనులను సాగతీస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణం పనులు ప్రారంభించాలని చెప్పారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని, భద్రాచలం పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు మోడల్ డివైడర్లు, ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం నుండి జగదల్పూర్ వరకు రహదారి పరిస్థితులను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముసలి మడుగు వద్ద వంతెన వెడల్పు పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్రోచ్ రోడ్ నిర్మాణానికి మట్టి దొరకడం లేదని సైట్ ఇంజనీర్ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని సమకూర్చుకోవాలని చంద్రమండలం నుంచి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. పనులు జాప్యంపై 3 సార్లు తొలగించినప్పటికీ మీలో మార్పు రాలేదని చెప్పారు. పనులను జాప్యం చేయడం తగదని చెప్పారు. 2015లో తాను గడ్కరీ శంకుస్థాపన చేశామని, అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు జరుగుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రిడ్జి పనులు అయిపోయాక దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేయాలో అట్లా చూసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ
శాంక్షన్ సార్ 65 కోట్ల అగ్రిమెంట్ సార్. 58 కోట్ల పని అయిపోయింది సార్ ఇప్పుడు. ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, క్రాష్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్లు అయితే పూర్తి స్థాయిలో అప్రోచెస్ కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పండి సార్. ఇప్పుడు 20 డేస్ లేబర్లో వచ్చారు సార్. అదే కొంచెం ఆగింది ఇక్కడ. ఎందుకు ఆగింది? ఫైనాన్స్ ప్రాబ్లం. మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి కాదు. ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించా. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మీరు మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుషవారు చెప్పాను ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతలెవరికి భద్రాచలం ఉంటూ చెప్తాను కోరు ఆంధ్రానేనయా ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? 4 kilometers. అది అయిందా? 10 meters రోడ్ తీసేస్తాం. ఈ ఊళ్ళోది కూడా ఏడు కిందకే వస్తుంది కదా. ఎందుకని? నేషనల్ హైవే మన బోర్డర్ దాకా ఉంటుంది. మరి ఏం చేస్తున్నారు? దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శానిటైజ్ చేసుకొని బ్యూటిఫుల్. భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని అవుతుంది. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి గెట్ దెమ్. అక్కడ నుంచి తీసుకో. ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్. మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టికి. సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ దేవస్థానం ఆవరణలో వికసిత భారత్ సంకల్ప యాత్ర వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో మహిళలకు కనీసం మరుగుదొడ్లో సదుపాయం కూడా పాలకులు అందించడం లేకపోతే భాజపా ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మరుగుదొడ్లు నిర్మించింది బీజేపీ మోదీ ప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్క పేదవాన్ని ముంగిటకు బ్యాంకు సేవలు అందించేలా 0 బ్యాలెన్స్ తో 50 కోట్ల మందికి ఖాతాలు ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. ప్రతి సంక్షేమ పథకం నిధులు పేదవాన్ని బ్యాంకు ఖాతాలో వచ్చే విధంగా చేసిన మహానుభావుడు ప్రధాని అని కొనియాడారు. ఆవాస్ యోజన పథకం ద్వారా 4 కోట్ల మందికి ఇల్లు కట్టి ఇచ్చిన ఘనత ప్రధాని మోదీ అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో 2 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఉత్తరప్రదేశ్ లో 55 లక్షల మందికి యోగి ఆదిత్యనాథ్ సొంతింటి కల సాకారం చేసి మౌలిక వసతులు కల్పించారన్నారు. ముద్ర లోన్ ద్వారా రుణాలు ఇప్పిస్తే కొన్ని కోట్ల మందికి ఉపాధి దొరికిందన్నారు. కేంద్ర సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకున్న వారికి వాటికి సహకరించిన అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, స్థానిక సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ముఖ్యమంత్రి. ఆ రకంగా నరేంద్ర మోడీ యోగి గారి యొక్క నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ లో 6 సంవత్సరాల్లో 55 లక్షల మందికి సొంతింటి కళ సాకారం చేసి ప్రతి ఇంటికి అక్కడ కరెంటు దీపాలు,
దాంతోపాటు నల్లధర నీళ్లు, అంతేకాకుండా మరుగుదొడ్లు, ఆ ఇంట్లో ఉండేటువంటి పేదవాళ్లకు ముద్ర ద్వారా ఏ బ్యాంకులు అయితే గ్యారంటీ గాని సెక్యూరిటీ గాని ఇస్తే గాని అప్పులు వంటి బ్యాంకులకు ప్రధానమంత్రి స్వయంగా నేనే పూచి అని చెప్పి ఆ రకంగా ముద్ర బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తే కొన్ని కోట్ల మంది వాళ్ళ ఉపాధి వ్యాపారం చేయగలుగుతున్నారు. ఈ రకంగా ప్రతి పథకం కూడా వాళ్ళ మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు సంవత్సరానికి పంపిస్తా ఉంటే మన రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులకు బ్యాంక్ ఖాతాలు చేరుతా ఉన్నాయి. కేవలం రైతులైనా అసలు రైతులైనా వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఇవాళ ఎరువుల పేరు మీద లేదా డిఏపి యూరియా పేరు మీద ప్రతి ఎకరానికి ఇవాళ 18,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అది కౌలు రైతు అయినా లేదా ఇవాళ మరి ఎవరైనా సొంతదారైనా ఆ యొక్క సదుపాయాన్ని వెసులుబాటును ఇవాళ మోదీ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. అదే రకంగా నరేంద్ర మోడీ స్వయంగా చూశాడు. తన తల్లి వంటింట్లో వంట చేసేటప్పుడు తన తల్లి యొక్క కళ్ళలో నీరు చూశాడు. ఆ పొగ ముసుగులో ఆ యొక్క వంట చేస్తున్నప్పుడు ఆ తల్లి పడ్డ బాధలు ఈ దేశంలో ఏ తల్లి చల్లి పడకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెడితే ఉచితంగా 10 కోట్ల మందికి ఇవాళ ఆ ఉజ్వల పేరు మీద గ్యాస్ పంపిణీ చేస్తాను. ఈ రకంగా అనేక పథకాలు ఇవాళ మోదీ ప్రభుత్వము ఏవైతే పథకాలు పేదల కోసం రచిస్తా ఉన్నారో అవన్నీ కూడా మారుమూల పల్లెలు కూడా చేరాలని, ఆ చేరేదంతా 1 రూపాయి ఖర్చు లేకుండా ఎవరి పాత్ర లేకుండా నేరుగా మీకే దక్కాలని ఇవాళ ఈ జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకొని ప్రతి పల్లెలో ప్రతి గ్రామ పంచాయతీలో ఈ మోడీ గ్యారెంటీ పేరు మీద స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉపాధి కల్పించాలని ఒక దూరదృష్టితో ఇవాళ వారు ఆ రకమైన పథకాలు. అంతేకాదు కరోనా కష్టకాల నుంచి పేదలు పడుతున్న బాధలు చూసి ఏ పేదవాడు దేశంలో పస్తులు ఉండకూడదు, 2 పూటల వాడు కడుపు నింపి తిండి పెట్టాలని చెప్పి 81 కోట్ల మందికి గత 2 సంవత్సరాలుగా 5 కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 10 మంది ఉంటే 50 కిలోలు ఉచితంగా ప్రవేశపెట్టి ఆ రకంగా దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ప్రపంచంలోని అతిపెద్ద ఆహార భద్రత పథకం ఇవాళ పేదల కోసం వెళ్ళ నరేంద్ర మోడీ గారు. ఆయుష్మాన్ భారత్, ఏ పేదవారికి పెద్ద రోగం వస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే తప్పితే కరోనాలో ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు చేయకపోతే ఏ రకంగా ఆస్తులు అమ్ముకున్నా ఇల్లు గుల్ల చేసుకున్నా ప్రాణాలు దక్కలేదు, శవాలు మాత్రం చిక్కినాయి. కాబట్టి ఇవాళ 5 లక్షల ఆరోగ్య భద్రత ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పథకము ఆయుష్మాన్ భారత్ పథకం. ఇది మన దేశంలో ప్రతి పేదవాడికి ఎక్కడైనా దేశంలో ఏ పెద్ద ఆసుపత్రి అయినా చికిత్స పొందేటువంటి ఆయుష్మాన్ భారత్. ఇటువంటి పథకాలు చెప్పుకుంటూ పోతే శాంతాడవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ అధికారులు వివిధ మరి శాఖలకు సంబంధించిన అధికారులు మీ ముంగట్లోకి వచ్చారు. మీరు వాటిని ఇవాళ తెలుసుకొని ఎవరైతే ఇంకా ఆ యొక్క పథకంలో భాగస్వాములో వాళ్ళందరూ కూడా అందుబాటు తీసుకొచ్చడానికే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. కాబట్టి ప్రధానమంత్రి స్వయంగా మన ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం తిలకించి ఈ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి అధికారులు వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ములుగు నియోజకవర్గానికి మొదటిసారిగా అడుగు పెడుతున్న పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయ్య కుమార్ స్వామి, మాజీ సర్పంచ్ నాకెల్లి సామిలు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ములుగు నుంచి హన్మకొండకు
పోవాలని పాట పోతుంది ఇట్లాంటి వాటికైనా లేడీస్ ఉపయోగపడుతుంది మన ఇంకేమైనా సమస్యలు ఆటో అంత జరుగురా నాన్న ఇది జరుగురా జరుగుండా